హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. సంజన గల్రాని అంటే పెద్దగా గుర్తుపట్టరేమో, కానీ బుజ్జిగాడి ఫేమ్ సంజన అంటే మాత్రం మన తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తుపెట్టేస్తారు. అప్పుడెప్పుడో సినిమాల్లో చూస్తే ఇప్పుడేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ కన్నడ హాట్ బ్యూటీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో 10వ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. 16 ఏళ్ల వయసులోనే సినిమాల్లో హీరోయిన్గా నటించిన సంజన పెళ్లి చేసుకుని 2 పిల్లలు ఉన్నా కూడా ఇంకా తన యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు అందమే కాదు, కాంట్రవర్సీలు కూడా ఎక్కువే. అలాంటి సంజన తెలుగు బిగ్ బాస్కు ఎందుకు వచ్చింది? ఏం ప్రూఫ్ చేసుకోవాలనుకుంటుంది? ఆమెను చుట్టుముట్టిన వివాదాలు ఏంటి అనేది తన రియల్ స్టోరీలో తెలుసుకుందాం. సంజన గల్రాని 1989 అక్టోబర్ 10న బెంగళూరులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మనోహర్ గల్రాని మరియు రేష్మా గల్రాని. సంజన అసలు పేరు అర్చన. స్క్రీన్ కోసం ఆమె పేరును సంజనగా మార్చుకుంది. సంజన కుటుంబం సింధీ మూలానికి చెందింది. చిన్నప్పటి నుంచి కూడా నటన, కళలపై ప్రేమ పెంచుకుంది. 12 సంవత్సరాల వయసులో పాండురంగ విఠల చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను స్టార్ట్ చేశారు. 16 సంవత్సరాల వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మొత్తం 56 చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ముగ్గురు, యమహో యమ, లవ్ యు బంగారం, సర్దార్ గబ్బర్ సింగ్, ప్రభాస్తో బుజ్జిగాడి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ను మాత్రం అందుకోలేకపోయింది. గ్లామర్కు ప్రాధాన్యం ఇచ్చినా కూడా నార్మల్ హీరోయిన్గానే ఉండిపోయింది. కెరీర్ పరంగా పర్వాలేదనిపించుకున్న సంజన నటిగా మాత్రం సినిమాలు చేస్తున్న సమయంలో కరోనా ముందు అంటే 2020లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. కొన్నాళ్ళు జైల్లో ఉండి అనంతరం బెయిల్పై బయటకు వచ్చింది. ఆ తర్వాత హైకోర్టులో తనకు క్లీన్ చిట్ లభించింది. రాగిణి ద్వివేది తర్వాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రెండో కన్నడ నటి సంజన. ఆ తర్వాత సంజనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో సంజన సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి బెంగళూరుకు చెందిన సర్జన్ అజీజ్ పాషాని పెళ్లి చేసుకుని ఇస్లాం మతాన్ని స్వీకరించింది. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. 2023లో కుటుంబంతో కలిసి మక్కాకి వెళ్ళిన సంజన ఆ తర్వాత అతనితో విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అయోధ్య రామ మందిరానికి కూడా వెళ్ళిన సంజన తిరిగి హిందూ మతాన్ని అనుసరిస్తున్నట్లుగా ప్రకటించింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే సంజన పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొంది. మలయాళంలో స్మార్ట్ షో అనే గేమ్ షో, కన్నడ 6 సెన్స్, తెలుగు 6 సెన్స్ క్వీన్ మహాదాత్రిగా స్వర్ణఖడ్గం వంటి షోలలో పాల్గొంది. మాదే బన్నీ ప్రిత్సోనా చిత్రానికి ఉత్తమ విలన్గా ది బెంగళూరు టైమ్స్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది. 2015లో 104 గంటలు సైక్లింగ్ చేయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ఇక 2016లో సెలబ్రిటీ సోషల్ మీడియా ఐకాన్ అవార్డు లభించింది. గతంలో కన్నడ బిగ్ బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్గా కూడా పాల్గొంది. దీంతో ఆమెకు బిగ్ బాస్ అనుభవం ఉంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తెలుగు బిగ్ బాస్తో ఇక్కడ ప్రేక్షకులకు దగ్గరవుతుంది. బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన తన తప్పు లేకుండానే డ్రగ్స్ కేసులో ఇరికించారని చెప్తూ ఎమోషనల్ అయింది. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన అమ్మాయిని నేను నటించిన సినిమాలు, షోస్ గురించి మాట్లాడకుండా నేను ఎదుర్కొన్న కేసు గురించే అందరూ మాట్లాడడం నాకెంతో బాధగా అనిపించింది. ఇది మంచిది కాదు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే నాకు ముఖ్యం. మీ అందరిలో ఉండే సగటు అమ్మాయిని నేను. నా భర్త డాక్టర్ అజీజ్, నేను 2006 నుంచి స్నేహితులం. ఒకరినొకరు అర్థం చేసుకుని 2020లో పెళ్లి చేసుకున్నాం. నాకు 2 పిల్లలు. వాళ్ళను వదిలేసి వస్తున్నా. పాపకు కేవలం 5 నెలలే. మా అమ్మకి అప్పగించి వచ్చాను. కొన్నిసార్లు జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సంజన చెప్పుకొచ్చారు. మరి ఈ బ్యూటీ ఏ గోల్తో అయితే బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టిందో దాన్ని సాధిస్తారో లేదో చూద్దాం మరి.